హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మీరు కనుక 2026 సంవత్సరం ధనుసు రాశి మరియు మీనరాశి వారికి చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో సరైన దేవాలయ దర్శనం, భక్తి పరిహారాలు చేస్తే జీవితంలో పెద్ద మార్పులు, ధనలాభం, విజయాలు మీవే అవుతాయి. ముందుగా ధనుసు రాశి గురించి మాట్లాడితే ఈ రాశి వారికి గురుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2026లో ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. కొత్త జాబ్, ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. మీరు దర్శించవలసిన దేవాలయాలు కనుక చూసుకుంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆలయం, సాయిబాబా దేవాలయం, ఈ దేవాలయాలు దర్శిస్తే అదృష్టం వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా చదువు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ చదువులకు అవకాశాలు కూడా వస్తాయి. వివాహం గురించి మాట్లాడితే పెళ్లి కాలేదంటే మంచి సంబంధాలు వస్తాయి. వివాహం అయిన వారికి చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి త్వరగా సర్దుకుంటాయి. విదేశీ ప్రయాణం విషయానికి వస్తే 2026లో విదేశాలకు వెళ్ళే యోగం బలంగా ఉంది. ఉద్యోగం లేదా చదువు కోసం అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కనుక మీనరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ధనం సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. వీరు కనుక దర్శించవలసిన దేవాలయాలు కనుక చూసుకుంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, రామేశ్వరం శివాలయం, కనకదుర్గమ్మ దేవాలయం, ఈ దేవాలయాలు దర్శిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగం విషయానికి వస్తే కొత్త అవకాశాలు, జీతం పెరగడం, స్థిరత్వం వస్తాయి. వీరు కనుక చదువు విషయానికి వస్తే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తు బలపడుతుంది. వివాహ విషయం గురించి వస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఓపిక, ప్రేమతో వ్యవహరిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం, మీనరాశి వారికి కూడా విదేశీ అవకాశాలు వస్తాయి. కాస్త ఆలస్యంగా అయినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ధనం గురించి చూసుకున్నట్టయితే ఈ రెండు రాశుల వారు 2026లో సరైన నిర్ణయాలు నిజంగా కోట్లకు పడగలెత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. ఈ రెండు రాశుల వారు, ధనుసు రాశి, మీనరాశుల వారు మీకు కనుక ఈ సంవత్సరంలో 2026లో ఏమన్నా సమస్యలు కనుక ఉన్నట్లయితే నా వాట్సాప్ నంబర్కి మీ పేరును పంపించండి. నా పర్సనల్ నంబర్కి కాల్ చేయండి. మీ జన్మకుండల్ని నేను పరిశీలించి మీకు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మంచి కరెక్షన్ ఇస్తాను. అదేవిధంగా ఉచితంగా మీకు ఒక రత్నాన్ని అందిస్తాను. ఆ రత్నాన్ని కనుక